ఏదో గ్లిచ్ అనుకుంటే నాకు తెలియదు. 2 అయితే వచ్చాయి, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. బరాబర్. వెల్కమ్ టు లక్నో మెట్రో. నేపాల్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఉన్నాం మనం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ మాత్రం నాకు చాలా చాలా స్పెషల్. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా క్రాస్ చేసి ఇంకో కంట్రీకి వెళ్తున్నా. ఆ ఎక్సైట్మెంట్ అయితే ఫుల్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను చైతన్య అన్న, మీరు లాస్ట్ టైం కర్నూలు బ్లాగ్లో చూసారు కదా, నాతో పాటు మా కొలీగ్ అని చెప్పాను. సో నేను చైతన్య అన్న ఇద్దరం కలిసి వెళ్తున్నాము. అండ్ చైతన్య అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ నేపాల్లో ఉన్నారు. వాళ్ళు ఏదో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అనేసి వెళ్ళారు. సో ఇప్పుడు ఏంటంటే మా ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుంచి యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే కాఠ్మండూకి వెళ్ళాలని. కాఠ్మండూ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ నేపాల్. సో అక్కడికి విజిట్ చేయాలనేది ప్లాన్. బట్ రీసెంట్గా ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏంటంటే లైక్ బస్ వాష్అవుట్ అయిపోవడం, ఫ్లడ్స్లో హెవీ రెయిన్ఫాల్, ల్యాండ్ స్లైడ్స్, వాటి వల్ల బేసిక్గా మేము ఏంటంటే అక్కడ నుంచి ప్లాన్ బి మేము ఏమనుకున్నామంటే పోఖ్రాకి వెళ్దామని. సో పోఖ్రాకి ప్లాన్ షిఫ్ట్ చేసాం. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా మా జర్నీ ఎలా ఉంటుందంటే, నేను చైతన్య కలిసి ఇక్కడ నుంచి లక్నోకి ఫ్లైట్లో వెళ్ళి లక్నో టు గోరఖ్పూర్ ట్రైన్ అండ్ గోరఖ్పూర్ టు సోనాలి బస్. అండ్ అక్కడ నుంచి సోనాలిలో బేసిక్గా అది బార్డర్ అనమాట, ఇండియాకి అండ్ నేపాల్కి. అక్కడ ఇమిగ్రేషన్ చెక్ ఒకటి ఉంటుంది. అండ్ అది క్లియర్ అవ్వగానే సోనాలి టు పోఖ్రా డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సో అలా ప్లాన్ వేసాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది వ్లాగ్. సో ఫైనల్లీ చైతన్య అన్న కూడా వచ్చేసాడు. ఇంకా లక్నో వెళ్ళడమే. అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటనేది మీకు ఆల్రెడీ చెప్పేసా కాబట్టి చూపిస్తా. ఇంకా సో ఇప్పుడే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అయ్యింది. బేసిక్గా ఒక చిప్స్ ప్యాకెట్ అండ్ ఒక వేఫర్స్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టాం మేము వెండిమన్లో. సో ఏదో గ్లిచ్ అనుకుంటే నాకు తెలియదు. 2 అయితే వచ్చాయి, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. మరెవరు లేరు అక్కడ ఇన్ఫార్మ్ చేయడానికి. మేమైతే తీసుకున్నాం. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఫైనల్లీ లక్నో అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు బయటికి వెళ్ళి మెట్రో ద్వారా స్టేషన్కి అయితే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. మెట్రోలో వెళ్ళిపోతే డైరెక్ట్ స్టేషన్ వరకు ఉంది. అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా డైరెక్ట్ సోనాలి బార్డర్ దాకా వెళ్ళిపోవడమే. వెల్కమ్ టు లక్నో మెట్రో. సో ఇప్పుడే లక్నో మెట్రో ఎక్కాం స్టేషన్కి, చెప్పాను కదా. సో అక్కడ డైరెక్ట్ రైల్వే స్టేషన్ వరకు ఇదే ఉంది మెట్రో. సో మాకు స్పెషల్గా ట్యాక్సీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో దిగి ఇట్లా స్టేషన్కి వెళ్ళాల్సి వస్తే బెటర్ చూస్ మెట్రో.
గోరఖ్పూర్ కూడా వచ్చేసాము. ఇక్కడ నుంచి జస్ట్ ఇంకా 3 అవర్స్లో ఇండియా నేపాల్ బార్డర్కి అయితే వెళ్ళిపోతాం. చాలా ఎక్సైట్మెంట్ ఉంది వెళ్ళడానికి. చూద్దాం, ఫర్ ద ఫస్ట్ టైం బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం. సో మ్యాటర్ ఏంటంటే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి గోరఖ్పూర్ బస్ స్టాప్ వరకు వచ్చాము. సో బస్సెస్ అయితే చాలానే ఉన్నాయి, మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకవేళ బార్డర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే నేను ఇప్పుడు మాకు ఇంతలోపు ఒక అతను వచ్చి కార్లో వెళ్ళిపోదాం, 300 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తా అని చెప్పాడు. సో బస్సులో అయితే 200 ఎంతో పడుతుంది. సో కార్ అయితే 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము కార్ చూస్ చేసుకున్నాము. మన దగ్గర ఇక్కడ లైక్ బస్సెస్ దొరకవు అనడానికి ఏం లేదు, ఇక్కడ కార్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు, ఇమ్మీడియట్గా లైక్ ఆల్ టైమ్ ఉన్నాయి బస్సెస్, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. మేము ఇప్పుడు వచ్చింది ఈ కార్లో, ముందల ముగ్గురిని వెనకాల ముగ్గురిని కూర్చోబెట్టాడు. సో చూసుకోండి, నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు ముందే డ్రైవర్ని అడిగి ఎక్కండి, లేకపోతే ఎట్లయితే ఎక్కదు. అదే కదా, అసలు అది ఏ మూల నుంచి వాటర్లా ఉంది బ్రో. మా సర్దార్ పటేల్ నగర్ కమాన్ ఇంకా పెద్దగా ఉంటుంది బ్రో. ఇండియా నేపాల్ బార్డర్ అంటే నేను ఏదో గట్టిగా ఎక్స్పెక్ట్ చేశాను. సర్లే. సో గైస్, అక్కడ కనిపిస్తుంది కదా, ఆగండి జూమ్ చేస్తా. సో అక్కడ కనిపించేదే ఇండియా నేపాల్ 0 పాయింట్ అంటారు, అదే బార్డర్ అనమాట. అది క్రాస్ చేస్తే ఇంకా నేపాలే. నేపాల్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఉన్నాం మనం. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఫైనల్లీ మనం నేపాల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు నేనున్న ప్లేస్ నేపాల్ ఇండియా 0 పాయింట్. సో ఇటు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేపాల్ ఎంట్రన్స్ అండ్ ఇటు వచ్చేసి ఇండియా ఎంట్రన్స్. వెల్కమ్ టు ఇండియా అండ్ వెల్కమ్ టు నేపాల్. సో ఇప్పుడైతే చిన్న ఇమిగ్రేషన్ చెక్ అయింది. నా ఇంకేం లేదు, లోపలికి వెళ్ళిపోయి ఏదో ఒక బస్ ఆర్ ట్యాక్సీ తీసుకొని పోఖ్రా వెళ్ళిపోవడమే. సో గైస్, ఇప్పుడే నేపాలీ సిమ్ ఒకటి తీసుకొని అండ్ కొంచెం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడ ఈ వ్యాన్లో అయితే వెళ్తున్నాము పోఖ్రా సిటీకి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, బస్సెస్ వెళ్తున్నాయి. క్యాబ్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. సో బెటర్ ఇలాంటి వ్యాన్లో వెళ్ళండి. నాకైతే సంథింగ్ అరౌండ్ 2100 నేపాలీ కరెన్సీ పడింది. ఇండియాలో అయితే మేబీ అరౌండ్ 1600 ఎంతో పడుతుంది దగ్గరగా. సో అదనమాట. అండ్ కరెన్సీ వచ్చేసి ఇక్కడ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 1.6 నేపాలీ కరెన్సీ. సో చూసుకోండి, ఇక్కడ కొంచెం లూట్ అయితే జరుగుతుంది. మనకు తెలియకపోతే మాత్రం నిండా ముంచేస్తారనమాట, అది మ్యాటర్ ఇక్కడ. సో ఇప్పుడు ఇది 11 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ టైంకి అండ్ నేపాలీ టైంకి 15 minutes అయితే డిఫరెన్స్ ఉంటుంది, జస్ట్ 15 minutes.
సో ఫైనలీ గైస్ పోఖ్రా అయితే రీచ్ అయిపోయాం. వెదర్ అయితే ఫుల్ క్లౌడీ ఉంది, వర్షం అయితే పడుతుంది, ఒక చోట పడుతుంది ఒక చోట లేదు. కానీ సిటీ మాత్రం చాలా పెద్దది, క్రేజీగా ఉంది చూడటానికి కూడా. అండ్ ఎక్కడ చూడు బట్టల షాప్స్ అండ్ ఫుడ్కి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా హోటల్స్ ఉన్నాయి. సిటీ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. మీకు చూపిస్తా చూడండి. సో ఇదండి డే 1 డే 2 బ్లాగ్. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకు వస్తా డే 3 బ్లాగ్తో. అంటిల్ దెన్ స్టే ట్యూన్.